ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 11/1/2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము ద్వాదశి ఉదయం 8:22 వరకు ఉండి తదుపరి త్రయోదశి కూడా ప్రారంభమవుతుంది. త్రయోదశి కూడా ఈ రోజు రాత్రి అనగా తెల్లవారుజామున 6:34 వరకు ఉండి తదుపరి మనకి చతుర్దశి ప్రారంభమవుతున్నది. రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 12:30 వరకు ఉండి తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 9:28 నుంచి 10:59 వరకు, తిరిగి రాత్రి 3:01 నుంచి 4:33 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:52 నుంచి 8:20 వరకు, వర్జము సాయంకాలం 5:51 నుండి 7:22 వరకు, రాహుకాలం 9:01 నుంచి 10:38 వరకు ఉదయ సమయంలో ఉన్నది. సూర్యోదయం 6:52కి, సూర్యాస్తమయం 5:55కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన ధాన్య వృద్ధి, వృత్తి ఉద్యోగాదుల లాభము, ఆకస్మిక ధన ప్రాప్తి, రావాల్సిన బాకీలు రావచ్చు, ఇవ్వాల్సినటువంటి అప్పుల బాధ నుంచి ముక్తులవచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో వృద్ధి. స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. కళాకారులకి, క్రీడాకారులకి వృద్ధి పొందుకునే అవకాశం. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార ప్రయత్నంలో సఫలీకృతులయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పక విద్యాభివృద్ధి పొందుకుంటారు, మంచి ఉద్యోగాన్ని పొందుకుంటారు. విదేశాల్లో స్థిరమైనటువంటి వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం. భార్యాభర్తలిద్దరికి ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది విదేశాలలో. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగార లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెరువుల వారికి లాభం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా లాభం. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు మంచి అనుకూలమైన కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు, ప్రయాణ లాభం, తీర్థయాత్ర కావచ్చు, ఏదైనా విహారయాత్ర కావచ్చు, మీకు అనుకూలవంతమైన శుభ ప్రయాణ యోగత చాలా బలంగా కనబడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి మంచి పట్టుదల, అనుకున్నటువంటి పని సాధించుకునేటువంటి అవకాశం, పెద్దవాళ్లతో చాలా మంచి సంయమనం పాటించడం, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, కుటుంబ సౌఖ్యం. ఇవాళ మొత్తం కూడా మీ కుటుంబానికి చాలా ప్రియారిటీ ఇవ్వగలిగే అవకాశం. సఖ్యత, ఆనంద యోగం, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఆనంద యోగం, ఐశ్వర్యము, మంచి వ్యక్తులతో పరిచయము, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెల్ల వారికి వృద్ధి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు. రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో వృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో వృద్ధి. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఆధ్యాత్మికటువంటి శుభయోగాలు బలంగా కనబడుతున్నాయి. మంచి ప్రశాంతత, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకు కూడా లాభవంతమైన శుభయోగం కనబడుతోంది. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారికి కూడా పర్వాలేదు, కాస్త జాగ్రత్తగా ఉంటే అన్ని రకాల సమస్యల నుంచి బయటపడగలిగే అవకాశం. ఒకటి ఈ రోజు మీరు అమ్మవారి దేవాలయంలో ఒక అరగంట సేపు అమ్మవారి దేవాలయంలో ఉంటూ ఆ దేవాలయానికి సేవ చేయండి. శుభ్రం చేయడము, అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారంతో కూడా తీసివేయడము, కడగడము, ఏదైనా సరే ఈ రోజు అమ్మవారి దేవాలయంలో మీరు సేవ చేసినా, అలాగే మీకు వీలైతే గోసేవ చేసినా కూడా ఇవాళ చాలా మంచి ప్రయోజనాలు. రావాల్సిన డబ్బు కానీ ఇవ్వాల్సినటువంటి అప్పులు కానీ తీర్చగలిగే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో లాభం పొందుకునే అవకాశం. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, మ్యూచువల్ ఫండ్స్ కూడా పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాలు చేయండి. కళాకారులు, క్రీడాకారులకి మంచి శుభయోగాలు. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాభివృద్ధి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకూలమైనటువంటి చోట ఉద్యోగ బదిలీలు పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, లేదా తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, చాలా మంచి ఉద్యోగ సంబంధ విషయాల్లో అనుకూలవంతమైన శుభస్థితి. ఇక వ్యాపార విషయాలను చూసుకుంటే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సినిమా రంగ వ్యాపారం కానివ్వండి, అలాగే నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారాలు కానివ్వండి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్ బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభ సమాచారం అందే అవకాశాలు. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆనందకరమైనటువంటి ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి శుభతరణంగా చెప్పవచ్చు. అయితే వాహనం కాస్త మీకు ఇబ్బంది కలిగించే అవకాశం. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి. రాత్రిపూట ప్రయాణం కానీ తెల్లవారుజామున ప్రయాణం, ఎందుకంటే కాస్త మనకి మంచు కురిసేటువంటి సమయం కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. పగటిపూట ప్రయాణం చేయండి. ఎన్ని పనులున్నా ఒక రోజు సెలవు పెట్టుకునే సరే ఉదయం 9ంటికి 8ంటికి ప్రయాణం ప్రారంభం చేస్తే ట్రాఫిక్ ఉన్నా, ఒక గంట సేపు లేట్ అయినా ప్రయాణం సుఖవంతం అవుతుంది అన్న విషయాన్ని గుర్తించండి. అనవసరంగా రాత్రిపూట వెళ్లి మంచు కురిసే సమయంలో ప్రమాదంలో పడే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదైనా ఈ రోజు మీకు అనుకూలవంతమైన శుభయోగం చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి శుభయోగాలు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి శుభయోగాలు. స్వదేశంలో కూడా విద్యా పరిపూర్ణత పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్ట్ వారికి కూడా లాభదాయకమైన శుభస్థితిగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. కాస్త అమ్మవారి దేవాలయ సందర్శన, గోసేవ చేస్తే మీకు చాలా శుభవంతమైన రోజుగా చెప్పవచ్చును. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. అత్యంత అనుకూలవంతమైన లాభయోగము, శుభయోగము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, వివాహ యోగము, సంతాన సౌలభ్యము, ఇంట్లో ఏదన్నా శుభకార్యాచరణ, బంధుమిత్రులతో అనుకూలత, ఆర్థిక ఆనందాది శుభయోగాలు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్ బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి. విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, మాట తీరుతో అందరిని ఆకట్టుకోగలగడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి శుభయోగాలు, కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం. ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కూడా రావాల్సిన పెండింగ్ బిల్స్ అన్ని కూడా మీ చేతికి అందేటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా లాభదాయకమైన శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఇదంతా మీకు చాలా మంచి శుభవార్త, ఆనందకరమైన యోగా ఫలితాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు. అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వస్తువాహన సౌలభ్యం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడము, ఇల్లు క్రయ విక్రయాలలో లాభాన్ని పొందుకోవడము, పొలము కొనుగోలు చేయడము లాభం కలిగిస్తుంది. అలాగే రైతన్నలకి బ్రహ్మాండమైనటువంటి దిగుబడి, పంట లాభం, మంచి అనుకూలమైనటువంటి లాభాలు పొందుకునే అవకాశాలు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణం, రోగనాశనం, రుణ విమోచనం, మాతాపితృల సౌఖ్యము, పిల్లలతో అనుకూలత, సత్సంతాన ప్రాప్తి, పిల్లల వల్ల శుభవార్తలు వినడం, విదేశాల్లో పిల్లలు మిమ్మల్ని ఆహ్వానించే అవకాశం, ఇలా అనేక రకాల శుభయోగాలు. ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి
కర్మాగారం, టైల్స్ టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకునే అవకాశం, పెట్రోలియం, బేకరీ వినోదాలకి వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశం కనబడుతోంది. తప్పకుండా అనుకున్నటువంటి కార్యసాధన. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి ముఖ్యంగా విదేశాల్లో కూడా మంచి అనుకూలమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, జర్నలిస్టులకి అవార్డు రివార్డు అందుకునేటువంటి అవకాశం కూడా బలంగా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటలకు కూడా మంచి లాభదాయక స్థితి. జ్యోతిష్య పండితులకి అవార్డు రివార్డు అందుకోవచ్చును. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. తప్పకుండా వృత్తి ఉద్యోగ లాభాలు పొందుకునే అవకాశాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా బలంగా కనబడుతోంది. వీరికి అత్యంత అనుకూలవంతమైన శుభమైన రోజుగా చెప్పవచ్చును. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్ట యోగము, ధనయోగము, వస్తులాభము, విద్యాలాభము. ముఖ్యంగా ఈ పోటీ పరీక్షల్లో ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, సిమాట్ కానీ ఇతరత్ర పోటీ పరీక్షలు కానీ మంచి లాభం ఉంటుంది. తప్పకుండా వాటిలో విద్యావంతులు పరిపూర్ణటువంటి పర్సెంటేజ్ పొందుకునే అవకాశాలు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అదృష్ట యోగం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బిజినెస్, శుభవార్త వినవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి శుభయోగాలు. రాజకీయ నాయకులకి అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు. సినిమా రంగంలో కూడా మంచి వృద్ధి పొందుకునే అవకాశం. రైతన్నలకి, పూలు పళ్ళు కల్పించే వారికి లాభాలు. మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అనుకూలవంతమైన శుభస్థితి. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి అనుకూలవంతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు. ప్రశాంతమైన వాతావరణం, ధన కనుక వస్తువాహన ప్రాప్తి పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కాస్త జాగ్రత్తలు పాటించక తప్పదు. అనవసర వ్యక్తులతో కుటుంబ రహస్యాన్ని చెప్పడం, అనవసర వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం, అనవసర దుష్టులకి ధన సహకారం చేయడం, విద్యార్థులు కూడా సమయపాలన లేకపోవడం, బుద్ధి చాంచల్యం వల్ల తల్లిదండ్రులను మోసం చేయాలన్నటువంటి దుర్బుద్ధితో మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటారు. కాబట్టి విద్యార్థులు పరాయి వాళ్ళ మాట వినకండి, తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి. అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. కొంతమంది తల్లిదండ్రులు దుష్టమైనటువంటి కార్యక్రమాలు చేయమని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి మాటలు నమ్మకండి. మీ జీవితాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి శుభమైన మాట చెప్పిన వాళ్ళ మాట మాత్రం వినండి. అద్భుతంగా ఉంటుంది జీవితం. అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు పొందుకోవచ్చు. ఇక వ్యాపార పరంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సినిమా రంగ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఆయా సంబంధమైనటువంటి వ్యాపారాల్లో వ్యక్తితో మోసం కానీ, ఈ రసాయన కర్మాగారాల్లో, సిమెంట్ కర్మాగారాల్లో ఏదైనా అపవాదు అంటే కార్మికుల యొక్క అశ్రద్ధ వల్ల కావచ్చు ప్రమాదంలో పడే అవకాశం. అంటే అగ్ని ప్రమాదం జరగవచ్చు, లేదా మనకి గాఢమైనటువంటి వాయువుల వల్ల ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండి ఈ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి కార్మిక సోదరులు మీరు చేసినటువంటి పనిలో సరైనటువంటి జాగ్రత్త తీసుకోవడం పైనుంచి కింద పడే అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. దయచేసి ప్రాణం పోయిన తర్వాత వచ్చే డబ్బుకి ప్రాధాన్యత లేదు. ఆ విషయం గుర్తుంచుకోండి. మీరు బతుకుంటే మీ భార్యకి, మీ పిల్లలకి ఒక ఆధారం ఉంటుంది. మీరైనప్పుడు డబ్బు తొందరగానే, ఎందుకంటే డబ్బు రాగానే మీరు లేని పక్షంలో అందరూ వచ్చేసి మీ భార్యను మోసం చేయడము, డబ్బులన్నీ కూడా విచ్చలవిడిగా ఖర్చు అవ్వడము, ప్రమాదంలో పడే అవకాశం, వారి జీవితాలు బాగుపడే అవకాశం కష్టం. మీరున్నంత వరకు వాళ్ళకి క్షేమంగా ఉంటారన్న విషయాన్ని గుర్తించి ప్రమాదం జరగకుండా చూసుకునే బాధ్యత మనదన్న విషయాన్ని గుర్తుపెట్టండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకు కూడా జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఇతరుల మాట నమ్మకండి. కస్టమర్స్ మిమ్మల్ని కాస్త దూరం పెట్టే అవకాశం ఉంటుంది. అయినా మన ప్రయత్నం మనం చేయాలి. ఈ రోజు అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళకపోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల 18 నిమిషాలకి, తిరిగి 10 గంటల 50 నిమిషాల నుంచి 11 గంటల 46 నిమిషాల మధ్య
కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి ఈ సమయంలో భగవద్గీత పారాయణ ఎన్నిసార్లు చెప్తాను. ప్రతిరోజు తప్పకుండా జాతకం బాగలేని వాళ్ళకి భగవద్గీత కొన్ని అధ్యాయాలు చెప్తాను. అయినా ఎవరు ఎంతమంది పాటిస్తున్నారో తెలియదు. అలా చదివిన వారికి అత్యుత్తమ శుభయోగాలు ఉంటాయి. ఈ రోజున మీరు 9 నుంచి 18 అధ్యాయాలు చదవండి. ఇలా మంచి ప్రయోజనాన్ని. అలాగే ఎవరికైనా అలసందలు అంటే బొబ్బర్లు అంటారు, వాటిని కేజీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎవరికైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం, తెల్ల వస్త్రం కూడా దానంగా ఇవ్వడం. అలాగే మీరు తప్పకుండా అమ్మవారి దేవాలయ సందర్శన మీకు శుభయోగాన్ని కలిగిస్తున్న విషయాన్ని గుర్తించండి. వీరికి ఈ సమయంలో 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి బంధుమిత్రుల సమాగమం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాలు, లాభాలు, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం. ఇక విద్యార్థులకి అత్యుత్తమైనటువంటి శుభ విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్కి బోర్బాల్తో వారికి తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి వృద్ధి పొందుకోవడం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభవంతమైన శుభయోగం. ఈరోజు చాలా మంచి అదృష్ట యోగంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి శుభ సమయం. ప్రతి పనిలో విజయాన్ని పొందుకునే అవకాశం. వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపార పరంగా అభివృద్ధి. విద్యార్థులకి అదృష్టం అంటే వీరిదే. ఇవాళ టాప్ ర్యాంకులు ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాశి వారు మాత్రమే అవకాశాలు ఉన్నాయి. అటువంటి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకుంటారు. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ధాన్య వృద్ధి, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకి వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగాల పరంపర. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభం. అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో వృద్ధి పొందుకునే అవకాశంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను లాభాలు పొందుకునే అవకాశాలు. తప్పకుండా షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకునే అవకాశాలు, ఆర్థిక ప్రయోజనాలు, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా ఆనందాది అదృష్ట యోగాలు. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గృహయోగము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకునే అవకాశాలు, అనుకున్నటువంటి కార్యసాధన తప్పకుండా పోతోంది. మీరు అనుకున్నటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, కళాకారులు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభ. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. అనుకూలమైనటువంటి ఆర్థిక
ఆధ్యాత్మిక ఆనంద యుగాల పరంపర కొనసాగుతుంది. దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం, సత్సంగత్వంలో పాలు పంచుకోవడం, ధార్మికమైన విశేషాల్లో తప్పకుండా మీరు పార్టిసిపేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని, స్వదేశంలో విదేశాల్లో గృహయోగాన్ని, ధన లాభాన్ని, అనుకూలవంతమైనటువంటి వైవాహిక జీవనాన్ని, లేదా మంచి దృఢమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం, ఆస్తి లాభము, వాహన సౌఖ్యము, విదేశీయానము, విదేశాల్లో స్థిర నివాసం పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభదాయకమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త తొందరపాటుతనం తగ్గించాల్సిందే. అనవసరమైనటువంటి విషయాల్లో అధిక ప్రసంగం మీకు మంచిది కాదు. లాటరీల వల్ల, జూదం వల్ల నష్టము, జాగ్రత్త. ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం ఉన్నప్పుడు తప్పకుండా మీ అందరూ పార్టిసిపేట్ అవ్వాలి. బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అలా అని చెప్పేసి మీరు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేరేమో అనేటువంటి బాడీ లాంగ్వేజ్ కూడా ఉండకూడదు. అంటే సమాంతరమైనటువంటి బాడీ లాంగ్వేజ్ వల్ల తప్పకుండా మీకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగస్తులు కాస్త లంచానికి దూరంగా ఉండండి, అది మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం. బట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ఉద్యోగంలో లాభం ఉంది, కానీ లంచాలు పుచ్చుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి దురావకాశాలను వినియోగించుకునే ప్రయత్నాన్ని చేయకండి. దుష్టులకి దూరంగా ఉండండి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభయోగం. రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి తప్పకుండా అనుకూల శుభయోగాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధు లాభం, మిత్ర సౌఖ్యం, సత్సంతాన వార్త వినే అవకాశం, కుటుంబంలో ఆస్తి వివాదాలు సమసిపోయేటువంటి శుభతరుణం. చాలా మంచి ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. మాతాపితృల సౌఖ్యం బాగా ఉంటుంది. అనుకున్నటువంటి కార్య సాధన పొందుకునేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పూర్వజన్మ పుణ్యం కావచ్చు, అమ్మనాన్నల ఆశీర్వచనం కావచ్చు. నేను అమ్మనాన్న ఆశీర్వచనం వెంటనే మీ తల్లిదండ్రుల ఆశీర్వచన బలం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి, ఆకస్మిక ఆస్తి లాభం, ఈ ఆస్తిపాస్తుల గొడవలు తీరిపోవడం, కోర్టు వివాదాల సమస్య బయట పరిష్కారం అవ్వడం, ప్రశాంతమైన వాతావరణం, గృహప్రవేశం, స్థల లాభం, పొలము లాభం, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి అభివృద్ధి, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. విద్యాలాభంతో పాటుగా వృత్తి ఉద్యోగాదుల్లో కూడా విదేశాల్లో, స్వదేశంలో అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకోవచ్చు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం, బ్యాంకుల నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, సంపూర్ణ ఆరోగ్య లాభం, ఆశించినటువంటి శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈరోజు చాలా మంచి ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.